ఈ పరిస్థితిలో ఏడాది తర్వాత కూటమి ప్రభుత్వం పట్ల ఎట్లా ఉంది స్పందన అన్నది ఒకటి అందరూ ఒప్పుకుంటున్న విషయం ఏమంటే హామీలు అనేవి చాలా ఇంకా అమలు జరగాల్సి ఉంది. జరిగిన వాటిలో కూడా కొన్ని కొరతలు కూడా ఉన్నాయి కాబట్టి హామీలు సూపర్ 6 ఆ సూపర్ 6 అనేవి ముందు ఖచ్చితంగా అమలు చేయాలి వేగంగా అని. రెండోది వాలంటీర్లను తీసేయటము, తర్వాత రేషన్ షాపు వాహనాలు తీసేయటము, ఇట్లాంటివి ప్రజలు అంతగా రుచించినటువంటివి కాదు. వీటి మీద సర్వేలు రకరకాలుగా చేస్తున్నారు, మీడియా కూడా అటు ఇటు మాట్లాడుతుంది. కానీ కేకే సర్వే అనేది కిరణ్ కుమార్ అతనే అప్పుడు కిరణ్ 164 స్థానాలు వచ్చాయని చెప్పి అప్పుడు సంచలనం. సరే తర్వాత హర్యానా ఢిల్లీలో కొంచెం అటు ఇటుగా వచ్చాయి. కానీ అతను ఇప్పుడు పారావీల్ అనే ఒక కొత్త సంస్థ పెట్టి దాని ద్వారా ఏదో ప్రతి నెల అప్లోడ్ చేస్తాడంట, మీరు ప్రతి వారం చేసినట్టు. సో దానికోసం అతను అనేక పారామీటర్లు అన్నీ కూడా పెట్టాడు. అతను నిన్న దాని గురించి పరిచయం చేశాడు. పూర్తి వివరాలు 12వ తారీఖు విడుదల చేస్తాడు. ఈ లోపల మన మీడియా మిత్రులు అడుగుతారు కదా, అడిగినప్పుడు అతను చెప్పాడు అనమాట, అది సర్వే అనేది అన్ని వివరాలు అప్పుడు చెప్తాను. కానీ ఉదాహరణకు 59% పైన అంటే దాదాపు 60% మంది గ్రామ సచివాలయాలు ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు.